హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష బ్లాగ్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేస్తున్నాను. ఆ ఫుల్ వీడియో తీస్తున్నాను. పూరీకి కావాల్సింది అయితే నేనైతే పూరీ పిండి తీసుకోలేదు, ఆశీర్వాదం చపాతీ పిండి తీసుకున్నాను. పిండి తీసుకొని అందులోకి అయితే వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకొని రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఆలు కర్రీ కోసం అయితే ఆలుగడ్డనైతే ముందే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను పక్కకు. అలా ఉడికించుకున్న ఆలుగడ్డనైతే మంచిగా స్మాష్ చేసేసుకొని, అలాగే ఆనియన్స్ మన దగ్గర ఉంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నేనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలు ఆగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే పచ్చిమిరపకాయలు లేవు, అందుకని అయితే ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత అవి బాగా కొంచెం కాలిన తర్వాత ఆనియన్స్ ఇట వేసుకొని బాగా వేయించుకోవాలి. పూరీలోకి అయితే ఆలు కర్రీ బాగుంటుంది నాకు తెలిసి. దానికన్నా టేస్ట్ అయితే ఇంకా చికెను బాగుంటుంది. ఇక మేము తినే దగ్గర మాకైతే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, కానీ చికెన్ ఉండదు కాబట్టి నాకు పూరి ఆలు కర్రీ అయితే అసలు నచ్చదు. చికెన్తో తినడమే చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం, ఇంకా చికెన్ ఉండదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. నేను ఆయిల్లోకి ఆనియన్స్ వేసేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఆలు ముక్కలు ఇట వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు, అలాగే ఎండు కారం గిట్ట వేయట్లేదు. సాల్ట్తోనే టేస్ట్ అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత మళ్ళీ మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు చిక్కగా కావాలనుకుంటే చిక్క, కొంచెం పలసగా అనుకుంటే పలసగా వాటర్ వేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం 1-2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అప్పలోపు అయితే ఆలు అయితే అందులో శనగపిండి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే వేరే స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీలు అయితే మనకు నచ్చిన సైజులో పాముకోవాలి. నేనైతే కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నాను. మళ్ళీ నేను పిండి పెట్టి అయితే చేయట్లేదు. పిండి పెట్టడం వల్ల ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుందని చెప్పి, పిండి పెట్టడం వల్ల ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే నూనెతోనే చేస్తున్నాను. అయినా కానీ పూరీలు అయితే చాలా బాగా పొంగుతూ బాగా వస్తాయి. నేనైతే అలానే చేస్తాను ఎప్పటికీ. వేడి వేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఈరోజు మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరీ, అలాగే పూరీ కర్రీ మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చూసారు కదా, ఈరోజు మా మినీ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే సూపర్గా అయితే కుదిరింది. మీకు ఇది నచ్చితే నేను చెప్పిన టిప్స్తోని ఈజీగా సింపుల్గా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కానీ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. సరేనా మరి, బాయ్.